హాయ్ హలో ఎవ్రీవన్. నేను దోశ అయితే క్రిస్పీగా రావాలంటే ఒకటే ట్రిక్ అండి. చూసారా, పల్చగా క్రిస్పీగా వస్తుంది. మనకి హోల్స్గా వచ్చి క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే దోశ ఒక ట్రిక్ ఉందండి. మనకి రైస్ ఎక్కువ వేసుకోవాలి. పప్పు నానబెట్టినప్పుడు చక్కగా వస్తుందండి. కలర్ కావాలంటే నాకైతే నార్మల్గానే వచ్చింది. కొంతమందికి అయితే కలర్ రాదు. కలర్ కావాలంటే 2 మెంతులు అయితే యాడ్ చేసుకుంటే బియ్యం నానబెట్టినప్పుడు బియ్యంతో పాటు సరిపోతుంది. అంతేనండి. 4 అవర్స్ అయితే నానబెట్టేసాను. నైటు మార్నింగ్ 4-5 అవర్స్ అయితే నానబెట్టేసి ఈవినింగ్ అయితే ఆడేసాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే నేను మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్ అయితే ఆడేసాను. ఆడేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ వేసేసాను. నైట్ కూడా దోశలు వేసుకోవచ్చు. నైట్ కూడా వేసేసాను అనమాట. చక్కగా అయితే నైట్ పులవదండి, ఇప్పుడైతే పులుస్తుంది, బాగుంటుంది అనమాట. అంతే డిఫరెన్స్ అండి. చూసారా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా క్రిస్పీగా దోశ కావాలంటే ఫుల్ వీడియో ఇంకా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. సూపర్గా అయితే ఉంటుంది, అస్సలు వదిలిపెట్టలేరు. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది దోశ అయితే. నేను చాలా పెట్టాను. ఒక గ్లాస్ పప్పుకి ఒక 2 గ్లాసులు రైస్ అయితే యాడ్ చేయాలండి. కలర్ వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. కానీ పల్చగా ఆడుకొని పల్చగా వేసుకోవాలి. పెద్దదైతే వేసుకోండి, దోశ పైన పెద్దదైతే ఇంకా పెద్ద పెద్ద దోశలు వస్తాయి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. టమోటా చట్నీ అయితే చేస్తాను, మొత్తం చూపించలేదు, ఓన్లీ దోశకే చూపించాను. దోశలు అయితే చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చేసాయో. ఎవరికైనా ఇలా క్రిస్పీగా దోశలు రావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. చాలాసార్లు చేశాను కాబట్టి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసి. ఎలా ఉందని చూసారా, ఎంత క్రిస్పీగా. సౌండ్ అయితే నీవు ఆఫ్ చేస్తాం కానీ సౌండ్ అయితే వస్తుంది, అంత బాగా క్రిస్పీగా వచ్చింది దోశ అయితే మాత్రం. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.